నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఎన్నో రోజులుగా వస్తున్న రూమర్స్ కి చెక్ పడింది. కొంతకాలంగా డేటింగ్ లో ఉన్న హీరోయిన్ సమంత డైరెక్టర్ రాజ్ వివాహ బంధంతో ఒకటయ్యారు. సోమవారం కోయంబత్తూరులోని ఈషా యోగా కేంద్రంలో కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో భూత శుద్ధి వివాహం చేసుకున్నారు. గతంలో హిందీ టీవీ సీరియల్స్ లో నటించే వరుణ్ జైన్, గియో మానిక్స్ జంట సైతం ఇదే విధానంలో పెళ్లి చేసుకున్నారు. అసలేంటి ఈ భూత శుద్ధి వివాహం? ఈ పెళ్లిళ్లు ఎలా జరుగుతాయి? ఈ వీడియోలో తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులో సద్గురు జగ్గి వాసుదేవ్ స్థాపించిన ఈషా ఫౌండేషన్ యోగా కేంద్రం దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఒకటిగా నిలిచింది. యోగా నేర్చుకోవటానికి, మానసిక ప్రశాంతత కోసం ఎక్కువ మంది అక్కడికి వెళ్తూ ఉంటారు. ఈషా యోగా కేంద్రంలో లింగ భైరవి ఆలయం ఉంది. భైరవి మాతను సద్గురు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఆలయం భూత శుద్ధి వివాహాలకు ప్రసిద్ధి. ఈషా ఫౌండేషన్ లింగ భైరవ ఆలయంలో ఈ వివాహాల్ని జరిపిస్తూ ఉంటుంది. భూత శుద్ధి పురాతన వివాహ ఆచారం. ఇది యోగా సంప్రదాయం నుంచి వచ్చింది. ఆలోచనలు, భావోద్వేగాలకు అతీతంగా దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచటానికి రూపొందించిన విశిష్టమైన పవిత్ర ప్రక్రియ ఇది. నింగి, నేల, నీరు, నిప్పు, వాయువు, పంచభూతాలు శుద్ధీకరణ ద్వారా ఇద్దరు వ్యక్తుల వివాహ బంధంతో ఒకటి కావటమే ఈ భూత శుద్ధి వివాహం. భూత శుద్ధి వివాహ క్రతువులో వధూవరుల దేహాల్లోని పంచభూతాల్ని శుద్ధి చేస్తారు. వారి మధ్య మానసికంగా, భౌతికంగా లోతైన బంధాన్ని ఏర్పరచటమే దీని లక్ష్యం. ఈషా యోగా కేంద్రంలో ప్రాణ ప్రతిష్ఠ చేసిన లింగ భైరవీదేవి స్త్రీ శక్తికి సంబంధించిన ఉగ్ర కారుణ్య స్వరూపం. జీవితాన్ని సుసంపన్నం చేసే ఎన్నో విశిష్ట ఆచారాలకు ఈ ఆలయం నెలవు. లింగ భైరవీదేవి భక్తుల మనస్సు, శరీరాలకు శక్తుల్ని స్థిరపరుస్తూ పుట్టుక నుంచి మరణం వరకు జీవితంలోని ప్రతి దశలోనూ వారికి అండగా నిలుస్తుంది. ఈ విషయాన్ని ఈషా ఒక ప్రకటన రూపంలో తెలియజేసింది. ప్రస్తుతం సమంత పెళ్లి ఫోటోలతో పాటు ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.